స్టడీ మస్తు అనిపిస్తుంది. కామన్ మ్యాన్ బిగ్ బాస్ షోకి వచ్చి అక్కడ దాదాపు అందరూ పాపులర్ సెలబ్రిటీలు ఉన్నారు. ఓన్లీ పల్లె ప్రజలు మాత్రమే పల్లె మాత్రమే మనలాగా సమాజ ప్రజలు కప్పు గెలిచిందంటే అది మామూలు విషయం కాదన్న. నిజంగా మళ్ళీ వచ్చినా అంటే తగ్గేదేలే. అమ్మాయి కప్పు తీసుకొని వెళ్తున్నాడు కదా ఏడు పోయినా బ్రో పోడు చాయ్ కప్పు తీసుకోవద్దాడు బయటకు అంతే. పల్లె ప్రశాంత్ అంటే తగ్గేదేలే అన్న అంతే. కప్పు కొట్టిండు బయటకు వస్తాడు అంతే. మరి శివాజీ గురించి ఏమనుకుంటున్నాం? శివాజీ అన్న బాగానే ట్రై చేసిండు కానీ ఇక మనం గెలిపించినాం అన్న పల్లె ప్రశాంత్ అన్నని అంతే. ఒక రైతు బిడ్డ లెక్క భూమి బిడ్డ అంతే. థ్యాంక్స్ అన్న. ఓకే.
కేసుతోనే ఫోన్లు కూడా తీసేసి దాచేసుకుంటున్నారు. కొంతమంది పిచ్చి కొట్టుడు కొడుతున్నారు. కొంతమంది అయితే బేవచ్చంగా కాళ్ళ మీద లేడీస్ అని కూడా చూడకుండా కొట్టారు. చాలా మంది కొట్టారు. లేడీస్ వరకు కూడా చూడకుండా కొంతమంది కొట్టేశారు పట్టుకుని. పాయింట్ ఫైవ్ కూడా కొడుతున్నారు. వాళ్ళు కూడా కొడుతున్నారు. పాపం వాళ్ళు పల్లె ప్రశాంత్ గురించి పోల్ పగిలిపోతే బాగా చేసి కూడా పోలే పట్టుకెళ్ళిపోయారు. ఇంకేంటి నేలేసి కూడా బాధ కొట్టేశారు. అది ఎంత అన్యాయం అసలు. పోలీసు మీద కేసు అనుకుంటారా మీరు? కేసా? పల్లె ప్రశాంత్ పెడతారు కేసు వచ్చి. పల్లె ప్రశాంత్ ఎందుకు మీ మీద దాడి చేశారు కదా? మేమే పెడతాం. ఇప్పుడు మేము పెడితే వాళ్ళు తీసుకోరు కదా, యాక్షన్లో దిగరు కదా. అది పల్లె ప్రశాంత్ ఇప్పుడు నార్మల్ గా మనల్ని ఎవరు గుర్తుపట్టరు. కప్పు గెలిచింది కాబట్టి కామన్ మ్యాన్ అని చెప్పి దించాలని చూసారు. కానీ ఆయన ఇంకా వెళ్ళారు. ఎందుకంటే ఒకవేళ పల్లె ప్రశాంత్ నెగ్గపోతే ఎక్కడ బాంబు వేసేస్తామని భయం వేసి గెలిపించారు. ఇది కూడా జరిగింది. ఎందుకంటే అక్కడ కుట్రలు ఏం జరిగింది, రవితేజ గారు వచ్చాకనంట అటు ఇటుగా తెచ్చారు. మరి మళ్ళీ జనాలు కూడా ఆలోచించారు. ఎందుకంటే రవితేజ గారు అంతే. కానీ రవితేజ గారు కూడా పల్లవి ప్రశాంత్ నెగ్గాలని మన ఇతని పేరేంటది రవితేజ గారు కూడా అందుకే వచ్చారు. కానీ ఒక విషయం తెలుసా, అతను ఒక విషయంలో కనిపించయ్యాడు. గుర్తుందా? అంటే అమర్దీప్ని గెలిపించాలా పల్లవి ప్రశాంత్ గెలిపించాలా? అతని మనసులో అయితే పల్లవి ప్రశాంత్ మీదే ఉంది. రైతు బిడ్డ కావచ్చు. రైతు బిడ్డ కాదు కానీ కష్టపడి పైకి వచ్చాడు. కష్టపడి ఇంత దూరం వచ్చాడంటే గ్రేటు. రైతు బిడ్డ ప్లస్ ఇది కూడా. అమర్దీప్ కష్టపడి రాలేదా? అమర్దీప్ అలా ఉండబట్టే కదా, ఒక విలన్ లాగా ఉండబట్టే హీరో ఏడైనా. కానీ హీరో గొప్పే, విలన్ కూడా గొప్పే. ఇప్పుడు ఇద్దరినే మెచ్చుకుంటారా మీరు? ఇద్దరినే మెచ్చుకుంటా. వాళ్ళు పోలీసు మీద ఏమన్నా? పోలీసు మాత్రం డామ్ తప్పిది, చాలా ఘోరం. ఫోన్లు వాళ్ళకి కొట్టేస్తున్నారు. ఫోన్లు పోగొట్టేస్తారు. ఫోన్లు ఎంత కష్టపడి సంపాదించుకుంటే ఎంత కొనుక్కోలు ఉంటారు. అందరూ ఎన్ని ఉంటాయి. బైక్ కూడా కార్లు అయిపోయినాయి. ఎంతవరకు కరెక్ట్ ఇది? సగం వెహికల్స్ కూడా కింద డ్యామేజ్. ఒక అబ్బాయి పాప పల్లవి ప్రశాంత్ పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు లేడీస్ కూడా లేడీస్ బుర్ర మీద కొట్టారంటే ఇది ఎంతవరకు కరెక్ట్? అదొకటి. మళ్ళా బండ్లు చాలా టూ మచ్ కొడుతున్నారు. కింద పడిపోయినాయి చాలా బండ్లు. పల్లవి ప్రశాంత్ అదే చెప్పు బ్రో, కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. మీరు చెప్పాలయ్యా. అభిమానం కోసం వచ్చాం మేము. అతని గురించి ఫస్ట్ నుంచి కూడా అతను అందులో కలవము చెయ్యం కూడా చూడడానికి. అలా చూడడం కూడా వెనక నుంచి పంపించేసారు. వెనక నుంచి పంపిస్తారు. ఎన్ని కార్లు మినిమం 20 కార్లు 30 కార్లు నా కార్లు దేంట్లో పెట్టి కూడా తీసుకొని తీసుకెళ్ళిపోయారు. 4 రోజులు నుంచి కూడా దగ్గర ఉంటాడు, చెట్టు అందులో ఉంటాడు. వాళ్ళు ఎవరిని కొడతా అందరినీ కొడతా సరిపోదు కదా. అందరే కొట్టారు. మంచోడు చెట్టు ఉంటాడు, వాళ్ళకి ఏం తెలియదు. మనం డిస్టర్బ్ చేస్తే వేరే ఉంటాడు. మంచోడు కొంతమంది ఉంటారు కదా, అలా అందరినీ కొడితే తప్పు కదా. పిచ్చి కొట్టుడు కొట్టారు. చెప్పులు కూడా తెగిపోయినాయి. ఆ చెప్పులు అది ఎందాక పడ్డావు కదా, చెప్పులు పడ్డాయి. ఎవరేసింది వాడిని పట్టుకుని కొట్టాలి నువ్వు. ఒక విషయం ఇక్కడ ఎందుకు జరిగింది తెలుసా? అంతమంది ఉన్నారు కదా, అంతమంది వాడిని పట్టుకుని చెప్పులు వేసుకు ఎందుకు కొట్టారు చెప్పరా? వాళ్ళు కొడుతున్నారు మండి యువత ఊరుకోరు కదా, తిరగబడతారు కదా. ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు పల్లవి ప్రశాంత్ కోసం వచ్చారు. మరి కొట్టారు మండింది వీళ్ళకి మండి వేసారు. ఊరికనే వేయరు ఎవరు. థ్యాంక్స్ అక్క. ప్రశాంత్ గెలిచారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అభిమానం కొలిది వాళ్ళ ఊరు నుంచి కూడా వచ్చారు. కానీ పోలీసులు ఇంత దౌర్జన్యంగా లాఠీ చార్జ్ చేయడం బాగాలేదు. ఒక వీడియో అయితే నా దగ్గరే ఉంది, నేను తీసాను వీడియో. రేపు పొద్దున వైరల్ చేస్తుంది, అది ఖచ్చితంగా వైరల్ అవ్వాలి. ఎందుకంటే ఇంత కష్టపడి అతను ఊరు నుంచి ప్లస్ ఎక్కడెక్కడెక్కడి నుంచో అతను నెగ్గాలని ఒక దేవుడు మొక్కుకుని ఎన్నో మొక్కులు ముడుపు కట్టుకుని మరీ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇందులో. అంత దూరం ఇక్కడికి వస్తే వాళ్ళకి తగ్గింది ఏంటి? లాఠీ చార్జ్ బీభత్సంగా కొట్టారు. అది రేపు పొద్దున వీడియో వస్తా చూడండి. మీది నాది లోకల్ పిల్ల యూట్యూబ్ ఛానల్, ఇంకోటి నాది లక్ష్మీ స్టార్ 143 అందరూ కూడా వస్తా చూడండి. కానీ చాలా అన్యాయం ఇది. నా ఎదురుగుండానే చిన్న వయసు ఉన్న బాబుని ఆ పిల్ల పల్లవి ప్రసాద్ పరిగెత్తుకుంటూ వస్తే నా ఎదురుగుండానే పట్టుకుని మొత్తం అందరూ కొట్టేసి కుమ్మేసి శుభ్రంగా తర్వాత దగ్గర తీసుకొచ్చి ఏమి ఎరగనట్టుగా బయటకు పంపించారు. ఇది చాలా ఘోరం. పోలీసు మాత్రం డామ్ ఇది ఖండించవలసింది. పల్లవి ప్రశాంత్ గారు మీ గురించి మేము ఎంతో ఇది వస్తే మాకు జరిగింది ఏంటి? లాఠీ దెబ్బల అభిమానం కొలది మీకోసం వచ్చాం మేము. మీరు నెగ్గాలని మీరు బిగ్ బాస్కి వెళ్ళిన కానించి మేము పోరాడుతున్నాం. బయట ఎన్ని మాట్లాడుతుంది సినిమా ఇండస్ట్రీ అయినా సరే నాకేమవుతారు కట్టుకుంది. మీ ఒక రైతు బిడ్డగా రైతు దేశానికి ఎన్ని మొక్క అలాంటి రైతు మాకు గెలవాలి అని చెప్పి సామాన్యుల పైకి రావాలని చెప్పి నేను ఇంతవరకు వచ్చాం మేము. కానీ మాకేం జరిగేది ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఇది పద్ధతి కాదు. వాళ్ళు కొడుతుంటే వాళ్ళ రక్తం దెబ్బలతో ఎలా ఉన్నాడంటే అట్లా ఉన్నాడు. ఇది చాలా అన్యాయము.
అమర్దీప్ గురించి ఏమనుకుంటారు మీరు? కప్పు తీసుకెళ్తానన్నారు కదా. అమర్దీప్ కప్ తీసుకెళ్తా నేను అనలే. మన ఊరు కాదు, అతను వదిలేసి. ఊరు కాకపోయినా కానీ అమర్దీప్ అతను ఎలాగైనా ఒక రేంజ్లో ఉన్న అతనే. ఇతను ఏంటంటే మట్టిలో పుట్టిన మాణిక్యం. అతను నెగ్గితే 10 మందికి హెల్ప్ అవుతుంది, కానీ అతను టాలెంట్ కూడా ఉంది. అతను గెలిచినా కూడా పైసలు ప్రజలకే ఇస్తా అన్నాడు కదా. ఇప్పుడు రైతులు ఎవరెవరైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోతారు, వాళ్ళకి హెల్ప్ చేస్తా అన్నాడు. రైతు బిడ్డ సొంతంగా మా అమ్మకి బిల్డింగ్లు కొంటా, వాళ్ళు కొంటా, వీళ్ళు కొంటా. కానీ వీళ్ళందరూ ఏమన్నారు, మా అమ్మకి ఫ్లాట్ కొంటా, మా అమ్మకి బంగారం కొంటా, అది కొంటా, ఇది కొంటా అని చెప్పారు. కానీ ఇతను అలా చెయ్యి ఫస్ట్ నుండి ఎట్లా మాట మీద ఉన్నాడు అదే మాట మీద, నాకు రూపాయి కూడా అవసరం లేదు, నేను ఈ బిగ్ బాస్ కొత్తమే గ్రేట్ అని చెప్పాడు అంతే. అది నేను ఎప్పుడే గెలిచినట్టు. ఆయన గెలకపోయినా గెలిచినా మా మనసులో ఆయన గెలుతాడు మాకు నమ్మకం ఉండబట్టే ప్రతి ఒక్క షోలో కూడా నేను వస్తా. కావాలంటే చూడండి, ప్రతి ఛానల్లో గ్రీన్ కలర్ సారీ, బ్లూ కలర్ సారీ, ఇంకా ఇతర డ్రెస్లో కూడా నేను అతని గురించే మాట్లాడా. నేను ఒక ఆర్టిస్ట్, ఆయన ఎందుకు మాట్లాడా? రేపు పొద్దున్న నేను సినీ ఇండస్ట్రీ సీరియల్ ఆర్టిస్టులు చేయాలి, అయినా సరే భయం లేకుండా ఎందుకు చేసా? రైతు బిడ్డ నేను ఒక రైతు కూతుర్నే, అందుకని వచ్చా. కానీ ఇది మాత్రం డామ్ పోలీసులు డామ్. థ్యాంక్స్ అండి. బయట ఇస్తున్నా ఎక్స్క్లూజివ్ బయట ఏం తెలుసా, పల్లవి ప్రశాంత్ని మీరు ఒక సాంగ్లో చూసుంటారు కదా, ఇటుకేస్తే పల్లవి ప్రశాంత్. సుమంత్ హౌ వాస్ ద ఫీలింగ్? అలా ప్రతి ఒక్కరు తిరిగిండు, ప్రతి ఒక్క పొలిటీషియన్, ప్రతి ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ పద్మారావు గారు కానీ ఇంకా వేరే పొలిటీషియన్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు పల్లవి ప్రశాంత్ ఇంటికి పిలిపించుకొని మాట్లాడినారు. ఏమని మాట్లాడి నువ్వు పోతావు, ఎట్టిపల్లిలో పోతావు అన్నారు. మనోడు ఆ రోజు చెప్పినట్టుగానే జనాల సపోర్ట్ తోటి, మీ అందరి సపోర్ట్ తోటి పోయిండు బిగ్ బాస్కి. వాడు పోయిన రోజే వానికి వెళ్ళి అంటే ఇప్పుడు మీరు పల్లవి ప్రశాంత్తో వర్క్ చేస్తున్నారు, టికెట్ సాంగ్లో మీరు పల్లవి ప్రశాంత్ ఒక నార్మల్ రైతు బిడ్డలా ఉండే. ఇప్పుడు ఇంత క్రేజ్ చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ క్రేజ్ ఇప్పటిది కాదు, మీరు నమ్మరు. ఈ క్రేజ్ ఇప్పుడు ఏదో వచ్చిందని చెప్పి ఉన్నారు అనుకుంటారేమో. పల్లవి ప్రశాంత్ ఎక్కడికి పోయినా ఇంత క్రౌడ్ ఉంటుంది, ఎక్కడికి పోయినా ఇంత క్రౌడ్ ఉంటుంది. ఏ పలారం బండ్లకు తిరిగింది ఐడియా ఉందా? పలారం బండి దగ్గరకు ఓ దగ్గర మా షూట్